హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. సో, ఈరోజు ఇంకొక మంచి స్టిచ్చింగ్ యూజ్‌ఫుల్ వీడియో అండి. సో, చాలామంది మెయిన్‌గా బిగినర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది వాళ్ళకి అంటే, ప్లీట్స్ పెట్టుకునే దగ్గర లైక్ లాంగ్ ఫ్రాక్స్‌కి అట్లా మనం ప్లీట్స్ పెడతాం గదా! సో, ఆ ప్లీట్స్ పెట్టే దగ్గర చాలా చిరాకుగా ఉంటుంది. లైక్ ఒక ప్లీట్ ఎక్కువ రావటము, ఒకటి తక్కువ రావటము, అట్లా స్టిచెస్ తీయటము, వేసుకోవటం ఇట్లా రిపీటెడ్‌గా జరుగుతుంది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి. సో, ఆ ప్లీట్స్ అన్నది ఎలా పెట్టుకోవాలి? ఈవెన్‌గా ఎలా పెట్టుకోవాలి? ఎంత వేస్ట్ రౌండ్ ఉంటే ఎలా క్లాత్ మెజర్ చేసుకొని తీసుకోవాలి? ఇవన్నీ సింపుల్‌గా అర్థమయ్యేలాగా చెప్తానండి. సో, దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నారు అంటే వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చింది, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే డెఫినిట్‌గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్దర్‌గా నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసినట్టు కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, మెయిన్‌గా వచ్చేసి ప్లేట్స్ చాలా టైప్స్ ఉంటాయండి. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే నైఫ్ ప్లేట్స్, బాక్స్ ప్లేట్స్ అట్లా. నైఫ్ ప్లేట్స్ అంటే ఎగ్జాంపుల్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా! నార్మల్ లాంగ్ ఫ్రాక్స్. లాంగ్ ఫ్రాక్స్‌కి ఉండేయన్నీ ఎక్కువగా నైఫ్ ప్లేట్సే ఉంటాయి. బాక్స్ ప్లేట్స్ వచ్చేసి పిల్లల యూనిఫార్మ్స్‌కి, స్కర్ట్స్‌కి అవి ఎక్కువగా బాక్స్ ప్లేట్స్ యూజ్ చేస్తాము. సో, ఈరోజు నేనొచ్చేసి నైఫ్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి సింపుల్‌గా చెప్తాను. దానికోసం ఫస్ట్ నేను ఒక చిన్న పీస్‌తోనే చెప్తానండి. ఫస్ట్ ఇట్లా ఒక చిన్న పీస్ మీద చెప్తాను. ఇది మీకు అర్థమైన తర్వాత నేనొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఎలా పెట్టుకున్నానో చెప్తాను. సో, ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేను చిన్న దాంతోనే స్టార్ట్ చేస్తున్నా. సో, దీనికి నేను ప్రిల్స్ పెట్టి చూపిస్తానండి. నేనొచ్చేసి ఫస్ట్ 1.5 ఇంచెస్ ప్రిల్స్ పెట్టుకుంటాను. దానికోసం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి, హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం. సో, ఈ వదిలేసిన హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్. మీ ఇష్టం, మీరు 1.5 అయినా 1 అయినా 2 అయినా సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఇలానే ఉంటుందండి ప్రొసీజర్ అయితే. సో, ఈ 1.5కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో దీన్ని ఇలా పట్టుకొని సో, ఈ హాఫ్ ఇంచ్ స్టార్టింగ్లో వదిలేసాను కదా, అక్కడికి వచ్చే వరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో, మీరు చూస్తే హాఫ్ ఇంచ్ వదిలేసాను ఇక్కడ. వదిలేసిన తర్వాత 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకొని 1.5కి మార్క్ చేసుకొని ఇలా దీన్ని పట్టుకొని జస్ట్ ఇట్లా ముందుకు తీసుకెళ్ళాను. చూడండి, ఇక్కడ చూస్తే హాఫ్ ఇంచ్ స్టార్టింగ్ ఉంది కదా, అది కనిపిస్తుంది కదా. సో, అలా అది అంతా కవర్ అయ్యేలాగా జస్ట్ ముందుకు తీసుకెళ్ళి చూసుకోండి. సో, నేను ఇక్కడ ఎంత ఉంది అనేది మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని మెజర్ చేసుకుంటాను. సో, అంటే ఈ 1.5 ఇంచెస్ పెట్టుకోవటానికి నాకు ఎన్ని ఇంచెస్ క్లాత్ అవసరం అవుతుంది అని. సో, హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి నాకు అరౌండ్ 4.5 ఉంది. సో, 1 ఇంచ్ పెట్టుకోవటానికి నాకు 4.5 ఇంచెస్ క్లాత్ అవసరం అవుతుంది. సో, ఇలా నేను ఒక 3 ప్రిల్స్ పెట్టి చూపిస్తానండి డెమో లాగా. సో, దానికోసం నేను ఫస్ట్ ఈ 4.5 ఉంది కదా ఎండింగ్, నేను కొంచెం పెద్దగా లైన్ గీస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఈ 4.5 ఉంది కదా, ఈ 4.5 దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 4.5కి సెకండ్ ప్రిల్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నా. సో, అగైన్ మళ్ళీ 4.5. సో, నేను దీన్ని ఎలా ప్రిల్స్ పెట్టుకున్నాను చూపిస్తాను. సో, ఫస్ట్ ప్రిల్ ఆల్రెడీ పెట్టాను కదా. సో, దీన్ని ఇలా సేఫ్టీ పిన్స్ దొరుకుతాయి, ఈ సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నా.
సెకండ్ ప్రిల్ వచ్చేసి సో ఇక్కడ నుంచి 1.5 కదా, సో 1.5కి మార్క్ చేసుకోవాలి. 1.5కి మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇలా పట్టుకొని ఆల్రెడీ 4.5కి మార్క్ చేసుకున్నాం కదా, సో దాని మీద ఇలా అడ్జస్ట్ చేసుకోవటమే. అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక పిన్ పెట్టుకోవటం. నెక్స్ట్ వచ్చేసి అగైన్ మళ్ళీ 1.5 మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇలా పట్టుకొని సేమ్ అగైన్ ఎక్కడైతే పెట్టామో 4.5 అక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మనం ఎన్ని ప్రిల్స్ కావాలనుకున్నా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారా? సో ఎన్ని ప్రిల్స్ కావాలన్నా ఇలా ఈవెన్గా పెట్టుకోవచ్చు. ఈవెన్ కింద అయినా సరే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకున్నారు అంటే ఇది ఈవెన్ కరెక్ట్గా ఉంటుంది. సో దీనికి నేను మన వేస్ట్ రౌండ్కి ఎలా తీసుకోవాలి క్లాత్ అన్నది చూపిస్తాను. సో ఇదండి వేస్ట్ రౌండ్ వచ్చేసి నాకు కావాల్సిన వేస్ట్ రౌండ్ 26. ఈ 26కి ఒక 26 ఇంచెస్కి 1 ఇంచ్కి ఎంత కావాలి? 4.5 కదా. సో 26 ఇంచెస్కి 26ని 4.5తో మల్టిప్లై చేస్తే 117 ఇంచెస్ వస్తుంది. ఓకేనా? 117 ఇంచెస్. అయితే మనకి స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ అండ్ ఎండింగ్లో 1 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం వదిలేస్తాము. సో అరౌండ్ ఇంకొక ప్లస్ 2 ఇంచెస్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇంచెస్ కన్నా ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే టోటల్గా 119 ఇంచెస్ అన్నది నాకు క్లాత్ కావాలి. ఓకేనా? నాకు 26 వేస్ట్ రౌండ్కి. సో బట్ షాప్కి వెళ్ళేసి 119 ఇంచెస్ ఇవ్వండి అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. సో దీన్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే 1 మీటర్ ఈక్వల్ టు 39 ఇంచెస్. 39 ఇంచెస్. సో 119/13 చేయండి. 39 చేస్తే ఎంత వస్తుంది? 119 డివైడెడ్ బై 39 అంటే 3. సో నాకు 3 మీటర్స్ క్లాత్ కావాలి. ఈ 26 వేస్ట్ రౌండ్కి నేను 1.5 ఇంచెస్ ప్రిల్స్ పెట్టుకోవాలి అంటే నాకు అరౌండ్ 3 మీటర్స్ అన్నది నాకు క్లాత్ కావాలి. సో ఈ మెజర్మెంట్తో ఇట్లా మీరు ఎంత క్లాత్ తీసుకోవాలి, ఏ వేస్ట్ రౌండ్కి ప్రిల్స్ ఎంత పెట్టుకోవాలి మీ ఇష్టం. నేను 1.5 పెట్టుకున్నాను. బట్ మీరు దీన్ని 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ప్యాటర్న్ అయితే సేమ్ అండి. ఓకేనా? సో దీనికి నేను ఒరిజినల్ క్లాత్ మీద చేసి చూపిస్తాను. మీకు డెమో కోసం చిన్న పీస్ తీసుకున్నా, బట్ ఒరిజినల్ క్లాత్ మీద 3 మీటర్స్ క్లాత్ తీసుకొని నేను ఒకసారి ప్రిల్స్ కూడా పెట్టి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెజర్ చేసి చూపిస్తున్నానండి. యాక్చువల్గా నేను మా పాపకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. దాని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిజైన్గా ఉంది. సో అది మార్కింగ్ మీకు కనిపించదేమో అనిపించి నేను లైనింగ్ మెజర్ చేసి చూపిస్తున్నాను. మనకు కావాల్సింది 119 ఇంచెస్ కదా. సో నేను టేపు ఒక్కసారి పెట్టుకున్న తర్వాత 60 ఇంచెస్ వరకు నేను అగైన్ అదే పార్ట్ నుంచి మళ్ళీ టేపు స్టార్టింగ్ నుంచి కూడా మెజర్ చేసి చూసుకుంటున్నాను. లైనింగ్ ఎంత తీసుకోవాలి అన్నది అది డిపెండ్స్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే తీసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లేదు లోపల ఇంకా ప్రిల్స్ లాగా కనిపిస్తుంది అంటే అది అంబ్రెల్లా కటింగ్ లాగా కూడా లైనింగ్ తీసుకోవచ్చు, కొంచెం ప్రిల్స్ తక్కువలాగా కనిపిస్తాయి. సో నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నానో లైనింగ్ కూడా అంతే తీసుకుంటున్నాను. సో నాకు 190 60 + 59 119 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నానండి స్టిచ్చెస్ కోసం. 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత అక్కడ నుంచి 1.5 నేను ఎంతైతే ప్రిల్ కావాలనుకుంటున్నానో ఆ 1.5 అనేది డ్రా చేసుకుంటున్నాను బ్లూ లైన్తో.
మీకు డిఫరెన్స్ తెలియాలని 2 కలర్స్ యూజ్ చేస్తున్నా. ఆ 1.5 నుంచి ఒక ప్రిల్కి ఎంత క్లాత్ కావాలి, 4.5 కాబట్టి 1.5 నుంచి 4.5 డ్రా చేస్తున్నాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఫస్ట్ 1.5 డ్రా చేసుకోండి. 1.5 నుంచి ఎంతైతే క్లాత్ కావాలో 4.5, మళ్ళీ అగైన్ 4.5 నుంచి మళ్ళీ 1.5, తర్వాత 4.5. మీకు ప్యాటర్న్ చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. సో నేను కంప్లీట్గా క్లాత్ అంతా కూడా ఇలా మార్క్ చేసేసుకున్నాను. కంప్లీట్గా మార్క్ చేసుకున్న తర్వాత నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో 1.5 ఏదైతే మార్క్ చేసుకున్నానో బ్లూ లైన్, దాన్ని పట్టుకొని ఇట్లా 4.5 ఎల్లో లైన్ డ్రా చేసుకున్నాను కదా, సో దాని మీద పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా 2 కలర్స్ యూజ్ చేయండి. అండ్ స్మాల్ లైన్ బిగ్ లైన్ లాగా అట్లా గీసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. సో చూడండి, 1.5 ఏదైతే ఉందో, ఎంత ప్రిల్ కావాలో 1.5 పట్టుకొని 4.5 లైన్ మీదకి జస్ట్ పెట్టేసి నేను సెక్యూర్గా పిన్ పెట్టేసుకుంటున్నాను. సింపుల్ అండి. సో ప్రతి ప్రిల్లు కూడా అలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా పిన్ పెట్టేసుకోండి. సో నేను ఆల్రెడీ ఫస్ట్ పెట్టి చూసుకున్నాను. సో తర్వాత మళ్ళీ మీకు చూపించాలి అని చెప్పేసి నేను కొన్ని తీసేసి మళ్ళీ మీకోసం పెట్టి చూపిస్తున్నాను. సో ప్రతిదీ కూడా ఇట్లా చిన్నది 1.5 మీద పట్టుకొని 4.5 మీద పెట్టేసుకొని జస్ట్ సెక్యూర్ చేసేసుకోవటమే. నేను ప్రిల్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నదని కూడా చూసుకుంటున్నాను, 1.5 ఉందా లేదా అనేసి. అలానే ఉంది 1.5. ఎక్కడన్నా కొన్ని ప్రిల్స్ కనుక 1.5 లేదంటే మీరు అక్కడ పిన్ పెట్టుకునే దగ్గర ఎక్కడో కరెక్ట్గా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రతిదీ కూడా 1.5 ఉంటుంది. సో అలా ఉందా లేదా అని చెప్పేసి నేను అన్నీ కూడా కొన్ని చెక్ చేసుకుంటున్నాను. ఈజీ అండి. ఇలా ముందే మెజర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఒక ప్రిల్ ఎక్కువ ఒక ప్రిల్ తక్కువ కాకుండా ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే ప్యాటర్న్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే పెట్టుకోండి. తర్వాత నేను టోటల్గా ఎంత ఉంది అన్నది మెజర్ చేసుకుంటున్నాను. ఆ సైడ్ మా హస్బెండ్ని పట్టుకోమన్నాను, బట్ తను కరెక్ట్గా పట్టుకోలేదు. మీరు క్లాత్ అన్నది కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని కరెక్ట్గా పట్టుకొని తీసుకోండి మెజర్మెంట్ ఎంత ఉంది అనేసి. నాకైతే కరెక్ట్గా 27 ఉందండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. నేను ఆ 1 ఇంచ్ అన్నది నేను స్టిచ్చెస్ వేసుకుంటాను. తను కొంచెం కరెక్ట్గా పట్టుకోలేదు. ఓకేనా, ఎలా అనిపించింది వీడియో? మీకు ఏమైనా యూజ్ఫుల్ అయిందా? మీకు అర్థమైంది, యూజ్ఫుల్ అనిపించింది అంటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.